మధ్యతరగతి బతుకులు, వాళ్ళ జీవనశైలి, వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఎత్తుకుంటున్నారో అసలు ఎంత ఘోరంగా ఉన్నాయో కరెక్ట్గా చెప్పాలంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న సామెతే ఈ మధ్యతరగతి బతుకులకు సరిపోద్దని రీసెంట్గా ఒక పేపాల్కో CEO ఆశీష్ సింఘాల్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇది బాగా వైరల్ అవుతుంది మధ్యతరగతి గురించి. సో అతను ఏం పెట్టాడంటే లాస్ట్ 10 years విత్ అథెంటిక్ డేటా తీసుకొని అతను పెట్టాడండి. అథెంటిక్ డేటా కూడా ఏదో క్యాజువల్గా పెట్టలేదు, వేగ్ డేటా పెట్టలేదు, విత్ అథెంటిక్ డేటాతోనే అతను ఒక మంచి పోస్ట్ పెట్టాడు. అదేంటంటే లాస్ట్ 10 yearsలో ఈ మధ్యతరగతి యొక్క ఇన్కమ్ 5 lakhs బిలో ఉంటే వాళ్ళ యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే వాళ్ళ శాలరీ ఓన్లీ 4% పెరిగింది. అదే వాళ్ళ శాలరీ 5 lakhs నుంచి 1 crore మధ్యలో ఉంటే వాళ్ళ యొక్క శాలరీ ఓన్లీ 0.4% పెరిగింది. అండ్ మనం వాళ్ళ యొక్క ఖర్చులు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుంటే జనరల్గా 80% పెరిగింది. అంటే వాళ్ళ ఆదాయం ఏమో తగ్గిపోతుంది, వాళ్ళ ఆదాయం ఏమో చాలా స్లోగా గ్రోత్ ఉంది. ఈ ఇన్ఫ్లేషన్ అంటే వస్తువులు ఇవన్నీ చూస్తేనేమో భారీగా పెరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క పర్చేస్ పవర్ అంటే వాళ్ళు కొనగలుగుతారా వస్తువులు, హాస్పిటల్కి వెళ్ళగలుగుతారా, ఏదన్నా స్పెండ్ చేయగలుగుతారా, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారా వాళ్ళ పిల్లలకి, వీటన్నిటి మీద ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేశారనమాట. వాళ్ళు సరిగ్గా ఈఎంఐలు పే చేయబోతున్నారు, సరిగ్గా ఫోన్లు కూడా వాడలేకపోతున్నారు, ఇవన్నీ అంటే సేవింగ్స్ కూడా సరిగ్గా లేదు. ఈవెన్ డాక్టర్ అంటే హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా చూడటానికి గొప్పగా కనిపించిన మధ్యతరగతి వాళ్ళు ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళటానికి జొమాటోలో ఒక ఆర్డర్ ఇవ్వడానికి కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నారనమాట. అలాగే వీళ్ళ మధ్యతరగతి బతుకులు పెరుగుతున్నాయి, వాళ్ళ బతుకు తెరువులు మార్చడానికి ఒక్కో పొలిటీషియన్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాం అంటారు, కొంతమంది మేము జాబ్స్ క్రియేట్ చేస్తామంటున్నారు. బట్ రియాలిటీలో చూస్తే అసలు ఏం లేదు, వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ ఏం లేదు, ఓన్లీ 4% ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీన్వైల్ ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి సగం మందికి జాబ్ అనేది పోతుంది. ఒక్కసారి చూస్తే ఎవరైతే సూపర్ రిచ్, ఆల్ట్రా రిచ్ ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ మాత్రం లాస్ట్ 10 yearsలో 700 times ఇంక్రీజ్ అయింది. బట్ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం వాళ్ళు ఇంకా లోకి పడిపోతూ ఉన్నారు. సో ఈ పాయింట్ మీద ఇతను ఒక అథెంటిక్ డేటాతో ఒక చిన్న పోస్ట్ లాగా పెట్టాడు. ఇది త్రూ అవుట్ ఇండియా బాగా వైరల్ అవుతుంది. సో అంతే కదా, మనం చూడటానికి మిడిల్ క్లాస్ పీపుల్ చాలా గొప్పగా ఉంటాయి, వాళ్ళకి ఏమీ పర్వాలేదు, నెల నెల శాలరీలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. బట్ రియాలిటీలో చూస్తే మనకేముందో చెప్పండి, మనం కొనగలుగుతామా? ఏదన్నా మంచి వస్తువు చూస్తే సడన్గా కొనలేం, ఏదన్నా ప్రాబ్లం వస్తే సడన్గా ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించలేం. నెల నెల అట్లా శాలరీ పడంగానే మనకి ఈఎంఐలకి, ఫోన్ బిల్లులకి వాటికి ఇటు కట్టంగానే మనకి అయిపోతూ ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది నాకు కూడా ఎక్కడో కనెక్ట్ అయింది, ఈ మిడిల్ క్లాస్ శాలరీస్ ఇందుకు. అందుకాక త్రూ అవుట్ ఇండియా ఇది బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో, అందుకు నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కామెంట్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నేను కూడా ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఏంటో నేను కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.